అది రద్దీగా ఉండే దేశ రాజధాని ఢిల్లీ. నిర్భయంగా ఇంటి నుండి బయలుదేరిన ఓ తల్లి ఆడబిడ్డ. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉన్నట్టు రాష్ట్రానికి ఒక దారుణం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. ఎప్పుడు పెట్టే స్థలంలోనే బండి పార్క్ చేయడానికి వెళ్ళింది. ఆ రోజు కూడా అదే స్థలంలో పెట్టుంటే ఓ దారుణం జరగకుండా ఉండేది. విచక్షణ రహితంగా ఓ జూనియర్ డాక్టర్ ని ఇంకో దిశ నిర్భయలా చేశారు. ఈ దారుణాలు శతాబ్దానికో దశాబ్దానికో ఒకటి కాదు, ప్రతి సంవత్సరానికి ఒకటి జరుగుతుంది. లోతుల్లోకి వెళ్తే తెలియకుండా రోజుకొకటి పూటకొకటి విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అడవి జంతువు చేయదు ఈ విధంగా, ఆటవికలు కూడా చేయరు వీరిలాగా. ఆధునిక కాలంలో ఈ కామాంధికారం ఎందుకు? అభివృద్ధి జాతులు అదుపులేని మృగాలు ఏమిటో, పందాలకు నీలమైన ఈ ఆడపిల్లలకి ఇంత అపకారం ఏమిటో, అసలు తప్పని తెలిసి తప్పెందుకు చేయాల్సి వచ్చింది? దీనికి మొదలెక్కడ అంతం ఎక్కడ తెలుసుకుందాం పద. మనం ఏం చూస్తామో ఏం వింటామో అదే ఆలోచిస్తాం. ఆలోచించిందే ద్వారానే. మన కన్ను బాగుంటే మన బ్రతుకు బాగున్నట్టు, మన శరీరం బాగున్నట్టే, మన అంతరంగం బాగున్నట్టు. అది చెడ్డదైతే కుళ్ళు పెట్టిన శరీరం అవుతుంది, వ్యర్థంగా మిగిలిన మాంసం అవుతుంది. ఇప్పటి కాలంలో మన కన్ను చూస్తుందేంటి, మన చెవి వింటుందేంటి మనకే తెలియదు. 10 నిమిషాల విడితనం, అధిక స్వేచ్ఛ మంచిని చెడు, చెడుని పాపం చేస్తుంది. నువ్వు నీ శరీరంతో తప్పు చేస్తేనే అది తప్పు అనుకోకు. నీ కన్నుతో తప్పుగా చూసినప్పుడే తప్పు అయింది. ఇప్పుడు ఒక జననం కోసం చావు కన్నా ఎక్కువైన నొప్పిని తట్టుకుంటే సమాజం బాగు కోసం మన కోరికను ఆపలేము. కొన్ని ఎక్కడ పొలానికి లేదు, మన మెదడులోనే ఉంది. ముందు దానికి మందు కొయ్యగలం. అప్పుడు సంద్రమైన ఒక చినుకుతోనే పెద్ద మార్పైనా ఒక మనిషితోనే మొదలవుతుంది. మరణం తీసుకురాని మార్పు మన సహనం తీసుకురావాలి. ఇంకో దారుణం జరగకుండా చూసుకోవాలి. భద్రత గల సమాజాన్ని నిర్మించాలి. వర్జినిటీ అవయవాల్లో ఉంటే సరిపోదు, మన అంతరంగంలో కూడా ఉండాలి. అంటే మన మనసులో ఉండాలి, మన దృష్టిలో ఉండాలి. అప్పుడే బంధాలలో క్వాలిటీ, సమాజాల్లో సేఫ్టీ ఉంటాయి.